శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ ఇది అఘోరి మీద రేప్ కేసు అయిందండి. అసలు ఎవరు పెట్టారు? సో బేసిక్గా ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఆధ్యాత్మికంగా జనాల మధ్య తిరిగితే నమ్మేవాళ్ళు కానుకలు గట్రా ఇస్తూ ఉంటారు. కొన్నేళ్ల తర్వాత కొన్ని నెలల తర్వాత ఏదో కేసులో ఆ వ్యక్తి అరెస్ట్ అయ్యి ప్రపంచం అంతా దొంగ బాబా దొంగ బాబా దొంగ బాబా అన్నారు అనుకో, నువ్వేమనుకుంటావు? నువ్వు ఇచ్చిన నీ కానుకలన్నీ దొంగ బాబాకు తీసుకెళ్తే నిన్ను మోసం చేసినట్టు ఫీల్ అయిపోయావు. నీకు కావాలి వెనక్కి తెచ్చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు ఆ పూజకి ఇంకా నువ్వు వాల్యూ ఇవ్వట్లా. ఇప్పుడు అదే దేవుడి హుండీలో 3 లక్షలు వేసావనుకో, నువ్వు అడుగు ఏదో ఆనేస్తావు, సరిపోయింది. ఇక్కడ అట్లా కాదు కదా, ఒక దొంగ బాబా నన్ను నమ్మించి మోసం చేసింది అని ఫీల్ అయినప్పుడు ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలనుకుంటాం. ఆమె నీకు మంచిగా పూజ చేసిందో లేదో నీకు అనవసరం, నువ్వు డబ్బులు ఇచ్చావు అంతే, అది మాత్రం నీకు అవసరం. తను కూడా డబ్బులు తన బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్ ట్రాన్సాక్షన్ చేయించుకుంటుంది. బ్లాక్ ఎప్పుడు తీసుకోవాలా మరి ఏంటో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఏం జరిగింది, కొత్తపల్లి, కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందినటువంటి ఒక ఆవిడ, అఘోరికి నాకు బాగా పరిచయం, నన్ను మాయ చేసింది, బలవంతంగా నన్ను కెనాల్ దగ్గర తీసుకెళ్ళింది, నా మెడలో తాళి కట్టేసింది, నా ప్రైవేట్ పార్ట్స్ని కూడా విచ్చలవిడిగా నొక్కేసింది అని చెప్పింది. సో ఏ మహిళ మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే ఏమో ముందే వచ్చి బయటపడితే నాకంటూ ఒక మొగుడు పిల్ల జల్ల అమ్మ నాన్న ఇరుగు పొరుగు ఉంటారు కదా, ఏమన్నా అంటారేమో అని కూడా భయం ఉంటుంది. ధైర్యం తెచ్చుకోవడానికి కూడా కొంచెం సమయం పట్టింది. అయ్యింది ఇన్సిడెంట్, ఎప్పుడో చెప్దామా వద్దా అనుకున్నాను. అది దొరికినప్పుడే టైం దొరికింది, చూద్దాంలే అనుకున్నా. ఇరుగు పొరుగులో ఒకరికి ఇద్దరికి ఇలా చెప్పి చూసా, ఇట్లా అయ్యిందే, నేను కూడా నువ్వు వెళ్ళని నాకు ధైర్యం చెప్పారు, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలా చెప్పుకోవచ్చు. అది నిజమా ఫేకా అని కూడా మనకు డౌట్ వస్తుంది. అంటే అఘోరి మీద కంప్లైంట్ వచ్చినంత మాత్రాన అది నిజమా ఫేకా అని కూడా తెలియాలిగా, అలా కూడా చెప్పొచ్చు. అంటే నువ్వు నిజంగానే పూజ చేయించుకొని, అంటే ఏ గృహప్రవేశమో లేకపోతే ఇంకేదో 3 లక్షలు కూడా మళ్ళీ తీసుకున్నారు, నువ్వు నమ్మే ఇచ్చావు ఫీజు, ఇచ్చిన తర్వాత ఆమె నీకు దొంగ అని వార్తలు వస్తున్నాయి. ఇదే మంచి టైం, నా ఫీజు నేను వెనక్కి తెచ్చుకోవచ్చు అని అనిపించి కూడా ఇలాంటి డ్రామాలు కూడా చేయొచ్చు. చెప్పలేము, ఎప్పుడు కూడా ఎవరి గురించి మంచి చెడు మాట్లాడలేము. ఇప్పటికీ ఇప్పుడు ఫస్ట్ పెళ్లి, ఇప్పుడు కేసు పెట్టిన సెకండ్ భార్య, ఇక్కడ విషయం ఏంటంటే భార్య కూడా ఉన్నదని చెప్పేసి విషయం ఏంటంటే భార్యలు కాదు, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో పెళ్ళిళ్ళు అనేవి కొన్ని అవుతూ ఉంటాయి ఏదో కాల్స్ కోసం. అఘోరి కూడా నేను మెడలో తాళి కడితే మీకు మీ జీవితం ధన్యమైపోద్దనో ఏదో అయిపోతుందనో, ఎట్టయితుంది అని అడిగామనుకోవద్దు, ఆ రహస్యం చెప్తే ఆ రహస్యానికి ఉన్న పవర్స్ పోతాయని అలా చెప్పినట్టుగా న్యూస్. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కేసులు పెట్టేవాళ్ళు చాలామంది పెడతారు. ఇప్పుడు ఇంకోటి విను, అత్యాచారం కేసు పెట్టింది అంటే తన గురించి ఎవరు మాట్లాడకూడదు. బేసికల్లీ కోర్టు చెప్తేనే మాట్లాడాలి, కోర్టు అసలు ఎవరికి మాట్లాడే హక్కు లేదు. కాకపోతే ఏంటంటే అది నిజమో కాదో కూడా తెలుసుకోవాలి. ఎవరు తన మీద అలా పెట్టుకోరు. బట్ సమ్ టైమ్స్ ఈవిడైతే పెట్టింది, తన ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేశారు అని చెప్పేసి 4-5 సెక్షన్ల మీద కేసు అయితే నమోదైంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, అఘోరి ఆల్రెడీ జైల్లో ఉంది కాబట్టి పీటీ వారెంట్ వేసుకుంటారు. ఆవిడ్ని మళ్ళీ ఆ పోలీసులు వచ్చి రిమాండ్కి తీసుకెళ్తారు. అంటే విచారణ అక్కడ తీసుకెళ్ళాక ఏం జరిగింది చెప్పు, ఇలా జరిగింది. ఒకవేళ అక్కడ కూడా శిక్ష పడింది అనుకో, చెప్పలేము ఇంకా పరిస్థితి. ఇంకెవరు వస్తారో బయట నుంచి, నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంది, నాకు తాళి కట్టింది, అట్లా